వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. యూపీలో అవధి అనే ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, చిన్న గుడిసె, చుట్టూ ఎంతో ఖాళీ స్థలం, అక్కడ చక్కటి మొక్కలు, ఆ మొక్కల నుంచి మంచి ఫ్రెష్ ఎయిర్, అలాగే ఎన్నో రకాల కూరగాయలు పండించుకుంటూ పాడి పంటలతో అక్కడ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఏ కాంపిటీషన్ లేదు, చాలా సింపుల్ లైఫ్. ఎవరినో ఏదో చేయాలని, వాళ్ళ ఆస్తి తీసేసుకోవాలని, వీళ్ళ మీద కుళ్ళుకుందామని అలాంటి ఆలోచనలే ఉండవు. అసలు అక్కడ కల్చర్ కానీ సోషల్ లివింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఊరికి అదే స్పెషల్. సాయంత్రం అయితే అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మంచి మంచి స్నాక్స్ వండుకొని అలా కబుర్లు చెప్పుకొని ఆనందంగా సాయంత్రాన్ని గడిపేస్తారు. ఇంతకన్నా మనిషి జీవితంలో ఏం కావాలి అనిపిస్తుంటది. ఆ ఊరిని చూసినా, ఆ ఊళ్ళో మనుషుల్ని చూసినా చాలా సింపుల్ సో లివింగ్ అండి. అసలు సోషల్ లివింగ్ అంటే ఏంటి అనుకుంటే మనం చాలా రకాలుగా ఊహించుకుంటాం. పార్టీలని, పబ్లని, సిటీ లైఫ్ అని. వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఒక నలుగురు మనుషులు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఇష్టమైంది వండుకొని ఆ చక్కటి పంట పొలాల మధ్యన ఆనందంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అదే అవధి విలేజ్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్. ఇవన్నీ మనకి సరిపడవలేండి. ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్గా అన్ని వండేసుకొని పొద్దున్నే డబ్బాలు పట్టుకొని ఆఫీసులకి ఉరుకులు పరుగులు అనమాట. మైండ్ నిండా ఎన్నో టెన్షన్స్. ఎప్పుడు చూసినా తలనొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఇలా ఏవో నొప్పులని బోళ్ళని మెడిసిన్లు మిగుతూ ఉంటాం. డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మనకి పొల్యూషన్ ఎక్కువ కాబట్టి. సో మరి అలాంటి లైఫ్ మనకి సెట్ అవ్వదు. కానీ ఇప్పుడు అవధి క్విజిన్ గురించి మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నాం. అలాగే అవధి క్విజిన్ లో ఉన్న వెరైటీస్ ఎన్నో మీకు పరిచయం చేశాను. మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే అవధి రెసిపీస్ ఎగ్ చాట్ అండ్ ఇమార్తి. ఎగ్ చాట్ అంటే పేర్లోనే ఉంది కదా, మౌత్ వాటరింగ్. ఎగ్ అన్నమాట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరూ చేసుకుని తినొచ్చు. మరి ఆ ఎగ్ చాట్ ఎలా ఉంటుందో చేసి చూపించినా. యూపీలో ఎన్నో రకాల చాట్స్. అవధికి చాట్ అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అవధిలో అందరూ చాట్ ని డిఫరెంట్ వెరైటీస్ లో చేసుకుంటారు. అయితే ఈ ఎగ్ తో చేసే చాట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత డిఫరెంట్ గా అంటే నాకు తెలిసి మీరు ఎప్పుడు ఈ ప్రొసీజర్ చూసి ఉండరు. సో జాగ్రత్తగా చూడండి, ఓకేనా? నాకు ఎగ్ రెసిపీస్ చాలా ఇష్టం అండి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. అండ్ ఎగ్ ఎప్పుడు హెల్త్ కి మంచిదే కాబట్టి మనం వీక్లో నో మండే నో సండే ఎప్పుడైనా తినచ్చు ఎగ్. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఇది కొంచెం సాలడ్ టైప్ లో ఉంటుంది. చాట్ అంటే మరీ స్నాక్ ఐటెం చాట్ లాగా ఉండదు. సో అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. బటర్ గ్రీస్ చేసుకున్నాం కదా. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ కూడా సింపుల్ ఫ్రై టైప్ చేసుకోవాలి. ఇంకొంచెం బటర్ వేసుకుంటే బెటర్ కదా. బటర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మనం కర్రీకి చేసుకున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకోవద్దండి. ఇది కొంచెం సాలెడ్ టైప్ అని చెప్పాను కదా. సో లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకోవద్దు, చిన్న తరిగి పెట్టుకోండి. నెక్స్ట్ నేను వేసుకోబోతున్న ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ స్ప్రౌట్స్. ఇవి అందరూ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అవి మొలకలు ఎత్తేదాకా వెయిట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోతారు. అంటే నా అలాంటి వాళ్ళు అనమాట. మాక్సిమం నేను మర్చిపోతాను. ఎందుకంటే అవి తినాలి అంటే హెల్త్ కి మంచిదే, కానీ ఏం టేస్ట్ ఉంటాయిలే అని అనిపిస్తుంది. కానీ ఇది చాట్ చేసుకొని తినండి. అంటే ఈ ఎగ్ చాట్, ఇందులో మనం వేసుకుంటాం కదా స్ప్రౌట్స్, చాలా టేస్టీగా ఉంటాయి.
నేను ఎప్పుడైతే ఈ రెసిపీ నేర్చుకున్నానో అప్పటి నుంచి స్ప్రౌట్స్ తినడం స్టార్ట్ చేశాను. సో మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత ఇంకొక ప్రొసీజర్ ఉంది, అదేంటో చూపిస్తాను. ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎగ్స్ ని చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. చేసుకున్నాక చింతపండు, ఎండుమిర్చి, బెల్లం పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది చట్నీ అన్నమాట. సో ఈ చట్నీని నేను ఈ సాలెడ్ లో యూజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పుదీనా, జీలకర్ర, పచ్చిమిర్చి దీన్ని కూడా పేస్ట్ లాగా తయారు చేసి ఒక చట్నీ చేసుకున్నాను. సో ఈ చట్నీని చూసారా ఎలా ఉందో? ఈ పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర చట్నీని కూడా ఇందులో వేసుకుంటున్నాను. పుదీనా అసలు ఎంత బాగుంటుంది కదా ఫ్లేవరు, కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు, ఆ తర్వాత కాస్త టొమాటో ముక్కలు, ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ స్ప్రౌట్స్ ఏదైతే ఉందో ఫ్రై చేసి పెట్టుకున్నది దీన్ని కూడా ఇందులో వేసి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వేసుకున్నాం కదండి, దీన్ని బాగా 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 కలిపి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఏముంటది ప్రొసీజర్, ఏం చెప్పాను, చాట్ అని చెప్పాను అంటే విదిన్ మినిట్స్ అయిపోతుంది. సో 5 minutes లో రెడీ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అవాది స్పెషల్ ఎగ్ చాట్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అవాది ఎగ్ చాట్ కి కావలసిన పదార్థాలు: ఎగ్స్ 2, ఉల్లిపాయలు 1, టొమాటోలు 1, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఆలు 3, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ చట్నీ 2 టీ స్పూన్లు, చింతపండు చట్నీ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. అవాది ఎగ్ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బటర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మిక్స్ స్ప్రౌట్స్, కారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న కోడిగుడ్డు ముక్కలు చేసి వేసుకోవాలి. చింతపండు చట్నీ, గ్రీన్ చట్నీ, బంగాళదుంపలు, టొమాటో ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ మిశ్రమం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవాది ఎగ్ చాట్ రెడీ. ఎగ్ చాట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి.
ఈసారి డెఫినెట్గా చేయండి. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ తినమని చిన్నప్పటి నుంచి మీకు ఎవరో ఒకరు చెప్తూనే ఉండుంటారు. నాకైతే చెప్తూ వచ్చారనమాట. మార్నింగ్ అంట బాయిల్డ్ ఎగ్ తింటే చాలా మంచిది. గ్లాస్ పాలు, బాయిల్డ్ ఎగ్, ఇవి బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే అసలు అంటే బిజీగా ఉండి టైం లేకపోతే ఇవి తీసుకోవచ్చు. కానీ రోజు బాయిల్డ్ ఎగ్ తింటే ఏమవుతుంది, ఓ రోజుకు బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి చాట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ వెరీ 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 హెల్దీ ఐటెం అండ్ మౌత్ వాటరింగ్ ఐటెం. స్ప్రౌట్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, 2 చట్నీలు వేసుకున్నాం చూడండి. పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసి ఒక చట్నీ, అలాగే చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఒక చట్నీ చేస్తున్నాం. ఇవి అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తున్నాయో తెలుసా. అందుకే వాళ్ళ ఈ ఎగ్ చాట్ అన్నది అవధిలోని చాలా స్పెషల్ రెసిపీ. మరి ఒక స్పైసీ చాట్ ఐటెం చూపించాను కదా, మరి నెక్స్ట్ ఒక స్వీట్ ఐటెం చూపిస్తాను. అదే ఇమార్తి. ఇమార్తి అంటే జాంగ్రీ. జాంగ్రీ తెలుసు కదా, రౌండ్ గా ఉండి మళ్ళీ రౌండ్ గా ఒక డిజైన్ లాగా వస్తుంది. చూడ్డానికి చాలా టెంప్టింగ్ గా ఉంటాయి కదా. అండ్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి జాంగ్రీ చూస్తే చాలా ఇష్టం అనమాట. అవధి రెసిపీస్ లోనంట అది ఒక టాప్ డెజర్ట్ అంట, ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ వాళ్ళకి. మరి ఆ ఇమార్తి ఏంటో చేసి చూపించేనా? గోల్ జాంగ్రీలు వేసేసుకుందామా? చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. స్వీట్ అంటే ఎవరికి నచ్చదు? నాకైతే మరీ తెగ నచ్చేస్తుంది. మరి దానికి కొంచెం మినపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. మరి మిక్సీ వేసేసుకుందాం ఫస్ట్. అంతకన్నా ముందు ఇంకొక చిన్న పని ఉందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనకి ఆ మినపప్పు గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలని చెప్పాను కదా, అది రెడీ అవుతుంది. అలాగే ఇటువైపు మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది తీగ పాకం అండి, అంటే లేత పాకం అన్నమాట. గట్టి పాకం చేయొద్దు, లేత పాకం రెడీ చేసి పెట్టుకోండి. సో దానికి సరిపడే షుగర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇది బాయిల్ అవుతుంది, అది హీట్ అవుతుంది. ఈ లోపు నేను మినపప్పుని గ్రైండ్ చేసుకుంటాను. ఇందులో ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, పల్చగా అయిపోతుంది. అప్పుడు మనకి జాంగ్రీలు సరిగ్గా వేసుకోవడానికి రావు. సో కొంచెం టైట్ గానే చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకంటే మిక్సీ బ్లేడ్స్ తిరగవు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాస్త వాటర్ మాత్రమే వేసుకోండి. చూడండి అయిపోయింది. సో అలాగే షుగర్ సిరప్ కూడా బాయిల్ అయిపోయింది, ఆయిల్ హీట్ అయిపోయింది. వాహ్, అన్ని పనులు ఎలా అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాచీని కొంచెం దంచి వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కాస్త సాఫ్రాన్. అంటే మరి ఆరెంజిష్ కలర్ రావాలి కదా, రావాలంటే ఎలా వస్తుంది? సాఫ్రాన్ వేసుకుంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బయటకు పెట్టుకో.
ఓకే, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఈ మాత్రం టైట్గా వస్తేనే మనకి జాంగ్రీలు కరెక్ట్గా వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు జాంగ్రీలు వేసుకోవడానికి నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే ఇది దగ్గరకు వచ్చింది, చూసారా ఆరెంజ్ కలర్ ఎలా వస్తుందో. మన షుగర్ సిరప్ ఇంకొంచెం బాయిల్ అయ్యి దగ్గరకు అవ్వాలి. సో నేను చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో, మినపప్పు గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను కదా, దాన్ని ఇందులోకి ఫిల్ చేసుకున్నానండి. జాంగ్రీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇదైతే మాత్రం ఒక ప్లేట్ మీద పెట్టుకోండి, కింద పడిపోకుండా. సో మరి ఫిల్ చేసుకున్నాను కదా, వేసుకుందామా. ఆయిల్ కూడా బాగా ఫ్రై అయింది. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే, ఆ తర్వాత మనం ఈ సాఫ్రాన్ కలర్ వేసుకున్న సిరప్ ఏదైతే ఉందో అందులో వేయగానే దీనికి బాగా షుగర్ సిరప్ పట్టి స్వీట్గా సాఫ్ట్గా ఉంటాయి. సో దీన్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక్కవేళ మీకు రౌండ్గా రాకపోయినా సరే నో కాంప్రమైజ్, ఏం పర్వాలేదు. ఓకేనా, రౌండ్గా రావట్లేదు ఎందుకు వేయడం అని వదిలేసేయకండి. ఏ షేప్లో వేసాం అన్నది కాదు, ఎగ్జాక్ట్గా రెసిపీ మనం ఫాలో అయినట్టుగా అయితే టేస్ట్ అన్నది అదే వస్తుంది. సో షేప్ గురించి పక్కన పెట్టేసి టేస్ట్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇది ఫ్రై అవ్వడానికి ఒక్క 2 minutes టైం పడుతుందండి, కాస్త వెయిట్ చేయండి. ఈ షుగర్ సిరప్ని వాటి మీద వేసుకుంటే వెంటనే అవి అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా స్వీట్గా అవుతాయి. ఓకే, ఒక్క 2 minutes పాటు ఇది సెట్లో అయితే ఆ షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సాఫ్ట్ గా అయిపోతాయి. అలాగే మనం తినేటప్పుడు జ్యూసీగా ఉంటాయి. ఇలా పెట్టుకొని నేనేం చేస్తానంటే సర్వింగ్ కి ఒక మంచి ప్లేట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, డిష్ అవుట్ చేసుకున్నాం కదండి. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త ఇలా షుగర్ తీసుకొని ఇలా వేసుకుంటే, అంటే షుగర్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాం. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇమార్తి. సో యూపీ అవాది క్విజన్ లో వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ డెజర్ట్ ఇమార్తి రెడీ అయిపోయింది. మరి ఇమార్తికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఇమార్తికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, చక్కెర 2 కప్పులు, యాలకులు 4, కుంకుమ పువ్వు కొద్దిగా. ఇమార్తి తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. అందులో కాస్త కుంకుమ పువ్వు, యాలకుల పొడి కలుపుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. మిక్సీ జార్ లో మినపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జాంగ్రీ మేకింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసి కాగించుకున్నాక చిన్న చిన్న జాంగ్రీ లాగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి డిప్ చేసి కాస్త వెయిట్ చేయాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఇమార్తి స్వీట్ రెడీ. ఇమార్తికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి సూపర్ డెలిషియస్ స్వీట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకు తెలియాలంటే మీరు తయారు చేసుకోవాలి కష్టపడి, నాలాగా. సో మీరు కూడా అలాగే కష్టపడి తయారు చేసుకొని తినండి. కానీ ఈ వీకెండ్ మాత్రం ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే కొత్తగా అనిపిస్తాయి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి తెగ నచ్చేస్తాయి.
సూపర్ గా ఉంది. చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా స్వీట్ స్టాల్లోనే ఎక్కడ చూసి కొనుక్కొని తినుంటారు, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్లోని తినుంటారు. కానీ తయారు చేసుకోవడం తెలియకపోతే మాత్రం ఈ ప్రొసీజర్ని ఇలాగే ఫాలో అవ్వండి. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా తొందరగా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేసేసేయండి. అవాది క్విజన్లోని లాస్ట్ డే 2 స్పెషల్ రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను కదండి. ఎగ్ చాట్ అలాగే ఇమార్తి. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వీకెండ్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొత్త టేస్ట్ని రుచి చూపించండి, సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా నేనేం చెప్తాను, నెక్స్ట్ వీక్ అసలు నేను ఏ రెసిపీస్తో ఏ స్టేట్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మీ ముందుకు వస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? కాస్త సస్పెన్స్లో అలా ఉండండి. మండే చక్కగా మీ టేస్ట్ ఆఫ్ ఇండియాలో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు నమస్కారం.